Hi friends, this is Rajesh Sharma. 370. I'm not going to talk about Article 370 abrogation, but I'm going to talk about this number, particularly 370. 370. Yes, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లను, అదే రకంగా బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలుచుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జనవరి నెలలో అయోధ్య రామ మందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అంతకుముందు 11 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపవాస దీక్షలో భాగంగా దేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్న రామాయణ ఘట్టాలకు రిలేటెడ్గా ఉన్న ఆలయాలను, ప్రధానమైన ప్రదేశాలను ఆయన సందర్శించారు. ఆ సందర్భంగా క్రియేట్ అయిన ఒక మాహోల్ కానీ, ఆ తర్వాత జనవరి 22వ తేదీన అయోధ్యలో జరిగిన కార్యక్రమం సందర్భంగా భారతదేశంతో పాటు దాదాపు 80 దేశాలలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రతిస్పందనలు కనిపించిన నేపథ్యంలో ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు అదే సంబంధించిన కార్యక్రమాలు, ఆ తర్వాత పార్లమెంటు వేదికగా జరిగిన కార్యక్రమాలు, ఇవన్నీ బీజేపీలో ఒక ఉత్సాహాన్ని నింపాయి. అందులో భాగంగానే నరేంద్ర మోదీ వచ్చే సార్వత్రిక ఎన్నికల లక్ష్యాన్ని ఆ రకంగా నిర్దేశించుకున్నారు. సరే, ఆయన చేసిన ప్రకటన వెనుక నాకు 2 వ్యూహాలు కనిపిస్తున్నాయి. అవి నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. బట్ బిఫోర్ దాట్, 370 సీట్లను భారతీయ జనతా పార్టీ సాధించడం సాధ్యమేనా? అదే రకంగా ఎన్డీఏ 400 సీట్లను సాధించడం సాధ్యమేనా? ఒకసారి మనం గతానికి వెళదాం. 2013లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు సానుకూల పవనాలు, ఒక పాజిటివ్ టాక్ మొదలయ్యింది. అంటే గుజరాత్ రాష్ట్రానికి వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, అంటే మొదటిసారి తక్కువ టర్మ్ అన్నాడు అనుకోండి, పనిచేయడం, 4వసారి కూడా అక్కడ గెలిపించడం, గుజరాత్ మోడల్ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసి దేశాన్ని కూడా అదే రకంగా ఆ డైరెక్షన్లో తీసుకెళ్తారు అన్న ఒక విశ్వాసం క్రియేట్ అయింది. సో అలా క్రియేట్ అవ్వడం వల్ల 2014 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వయంగా 272 సీట్లను దాటింది. ఎన్డీఏ ఓవరాల్గా కలిపి 300 సీట్లను దాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 ఏళ్లు సక్సెస్ఫుల్గా కొనసాగింది. ఆ మధ్యకాలంలో షాకింగ్ డెసిషన్స్ ఉన్నాయి. దేశాన్ని ఒక టర్న్ చేస్తున్న దిశగా తీసుకున్న అడుగులు ఉన్నాయి. 2016లో నోట్ల రద్దు కావచ్చు, ఆ సందర్భంగా వెల్లుబుకిన ప్రజాగ్రహం కావచ్చు, రాజకీయ పార్టీల అల్లకల్లోలం కావచ్చు, ఇవన్నీ చూసాం. అయితే ఆ నిర్ణయం వెనుక నల్లధనాన్ని కంట్రోల్ చేయడం అనేది చాలామంది అనుకున్నారు. బట్ దాని వెనుక అసలు ఉద్దేశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో స్టోన్ పెల్టర్స్కి నిధులు అందకుండా చేయడం. దానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. క్రాస్ బార్డర్ టెర్రరిజంని కంట్రోల్ చేయడంతో పాటు శ్రీనగర్లో తరచూ రాళ్ల రువ్వే ఒక యూత్కు అందుతున్న ఫండింగ్ని ఆపివేయడం దాని వెనక ప్రధానమైన ఉద్దేశం. అఫ్కోర్స్ ఆ తర్వాత ఐఎస్ఐ స్పాన్సర్ టెర్రరిస్టులు వేరే మార్గాలను వెతుక్కున్నారు. దాన్ని కూడా మన దేశ సైనికులు నిర్వీర్యం చేసిన పరిస్థితి. అవన్నీ ఉదంతాలు చాలా చూసాం. అయితే 2019 నాటికి వచ్చేసరికి మోదీ రెండోసారి గెలుస్తారా? భారతీయ జనతా పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందా? ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఇత్యాది చర్చలు చాలా జరిగాయి. ఇంకా ఆ అనుమానాలను పెంచే ఉదంతం ఏంటంటే 2019 ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో జరిగిన సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జరిగిన దాడి, 40 మంది జవాన్లు చనిపోవడం, చాలామందిని కలిసివేసిన పరిస్థితి. నిజం చెప్పాలంటే అది ఫస్ట్ ఫేజ్ మోదీ సర్కార్లో, మోదీ 1.0లో అది అతిపెద్ద ఉగ్ర దాడిగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఎవరైతే ఆ ఎయిర్ స్ట్రైక్స్కి, ఎవరైతే ఆ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని
టార్గెట్ చేశారో దానికి సంబంధించి వెంటనే బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయించడం అనేది మోదీకి కలిసి వచ్చిన అంశం. దాంతోపాటు ఆ 5 ఏళ్లలో తీసుకున్న చాలా నిర్ణయాలు ఆయనకు కలిసి వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అంతకు ముందున్న నంబర్ను క్రాస్ చేసి మరీ బీజేపీ సొంతంగా 300 నంబర్ను దాటేసింది. 303 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఓవరాల్గా ఎన్డీఏ 335 సీట్లను కైవసం చేసుకుని లోక్సభలో ఒక బలమైన ప్రభుత్వంగా ఉంది. ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు లోక్సభలో ఆమోదింప చేసుకునే స్థాయికి చేరుకుంది. రాజ్యసభలో కూడా బొటాబొటిగా ఉన్నా కూడా కొన్ని కలిసి వచ్చే మిత్రపక్షాలతో కలిపి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకున్న పరిస్థితి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఆగస్టు 5వ తేదీన ఒక గ్రేట్ డెసిషన్తో కశ్మీర్లో ఒక శాంతిపూర్వక వాతావరణం తీసుకొచ్చే రకంగా ఒక చర్య తీసుకొని దాని వెనక చాలా జరిగినట్టు మనం లేటెస్ట్గా వచ్చిన ఆర్టికల్ 370 మూవీ చూస్తూనే కూడా తెలుస్తుంది. ఐ సజెస్ట్ యూ మస్ట్ వాచ్. చాలా బాగుంది. అయితే ఇప్పుడు తాజాగా 2024 అంటే 10 సంవత్సరాల పాలన తర్వాత 3వసారి గెలుస్తామన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేస్తున్నారు. సో 2019 ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ నితీష్తో కలిసి అక్కడ పోటీ చేశారు, పెద్ద సంఖ్యలో గెలుచుకున్నారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్లేసుల్లో మ్యాక్సిమం సీట్లు వచ్చేసాయి. సో అక్కడ పెంచుకోవడానికి స్కోప్ లేదు. మరి అట్లాంటప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 67 సీట్లను ఎక్కువ గెలుచుకుంటామని చెప్పడం అనేది ఇప్పటి వరకు బీజేపీ ఎక్కడైతే సరిగ్గా విజయం సాధించలేదో అక్కడ ఇంకా గెలుస్తామన్న విశ్వాసం కల్పిస్తుంది. గెలుస్తామన్న నమ్మకంతో ఆ ప్రకటన చేస్తుంటారని అనుకుంటున్నాను మోదీ. ఇంకా నేను వ్యూహాల గురించి చెప్పట్లేదు, వ్యూహం చివరిలో చెప్తాను. అయితే ఎక్కడెక్కడ సరైన సీట్లు రాలేదు అంటే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ అసలు లేదు. తర్వాత కొన్ని ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా స్థానికంగా బలంగా ఉన్న ప్లేసెస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, బెంగాల్ ఇలాంటి ప్లేసులు. ఈ ప్లేసుల్లో కొద్దిగా మెరుగుదల పరుచుకోవడానికి స్కోప్ కనిపిస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నంబర్ పెంచుకోవడానికి టీడీపీని, జనసేనను కలిసిపోవడం, తర్వాత తెలంగాణలో ఒంటరిగా పోయినా కూడా 17 సీట్లలో సగాన్ని టార్గెట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒడిషా విషయానికి వస్తే దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు నవీన్ పట్నాయక్. ఆయన డిఫరెంట్ స్టైల్, సౌమ్యుడు. అసలు అక్కడ ఆయన్ను ఓడించే పరిస్థితి ఇప్పట్లో ఏ పార్టీకి ఉంటుందని చెప్పి కూడా ఎవరు అనుకోలేవు. కానీ లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఒడిషాకు సంబంధించి బీజేడీకి మంచి పోటీ ఇచ్చి బిజు జనతాల దళకి మంచి పోటీ ఇచ్చి అక్కడ నంబర్ పెంచుకోవడానికి స్కోప్ కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న సీట్లలో సగం గెలుచుకున్నా కూడా ఆ మిగిలిన సగం చాలా సందర్భాలలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి, ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ సహకరిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఎన్డీఏకు సానుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. బెంగాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు గెలిచినంత పనిచేసింది బీజేపీ. సో స్థానికంగా మమతా బెనర్జీకి ఉన్న ఈక్వేషన్స్ కావచ్చు, తర్వాత రోజుల్లో బీజేపీని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ సైలెంట్ అయిపోవడం కావచ్చు, ఈవెన్ సిపిఎం కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళ చిరకాల ప్రత్యర్థి, ఆ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసిన మమతా బెనర్జీకి సానుకూలంగా సిపిఎం కూడా వ్యవహరించిన పరిస్థితి, సైలెంట్ అయిన పరిస్థితి. అది ఆ పార్టీకి, మమతా బెనర్జీకి కలిసి వచ్చింది. బీజేపీని అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో నిలువరించగలిగారు. కానీ అది జాతీయ ఎన్నికలకు వచ్చేసరికి, సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఆ పాచిక పారుతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే బెంగాలీల్లో కూడా జాతీయవాదం చాలా ప్రబలంగా వినిపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మమతా బెనర్జీ ఎంత ట్రై చేస్తున్నప్పటికి కూడా బయటపడుతున్న పరిస్థితి. మొన్నటి రామమందిరం సన్నాహాలలో ఎక్కడికక్కడ నిషేధించిన పరిస్థితి. లోకల్ బలగాలను, పార్టీ వర్గాలను ఉపయోగించి అక్కడ ఎక్కడ జై శ్రీరామ్ వినిపించకుండా చేసిన పరిస్థితి. అయితే ప్రజల్లో మాత్రం అది అణిచివేయబడుతుందా లేదా అన్నది ఎన్నికల రిజల్ట్, వాళ్ళ తీర్పును బట్టి తెలుస్తుంది అనుకోండి. సో ఈ రకంగా 2019లో ఎక్కడైతే సీట్లు రాలేదో ఆ సీట్లు పెంచుకుంటే తప్ప ఈ 370 నంబర్ రీచ్ అవ్వడం అనేది సాధ్యం కాదు.
సో అలా జరగాలంటే ఏం చేయాలి? ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిన నితీష్ను వెనక్కి రప్పించుకోగలిగారు, సక్సెస్ అయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పంచన చేరిన ఉద్ధవ్ ఠాకరేని చావదెబ్బ కొట్టి ఏక్నాథ్ షిండే రూపంలో అక్కడ పూర్తిగా పట్టు సాధించారు. ఇప్పుడు అక్కడ 3 ప్రధాన పార్టీలు, ఎన్సీపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, అదే రకంగా బీజేపీ కలిపి అక్కడ 48 సీట్లను టార్గెట్ చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 సీట్లలో బీజేపీకి మహా అయితే 4 సీట్లు 5 సీట్లు ఇవ్వచ్చు. సో జనసేన అదే రకంగా టీడీపీ ఓటు కనుక కన్వర్ట్ అయితే అక్కడ కూడా గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటికి కూడా లాస్ట్ టైం కూడా అక్కడ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బంపర్ కొట్టింది. ఈసారి కూడా అది రిపీట్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. ఇక మిగిలింది తమిళనాడు, కేరళ. ఇప్పటి వరకు బీజేపీ బోనీ చేయని ప్లేసెస్. కానీ ఉపవాస దీక్షలో భాగంగా ఆయన తమిళనాడులో పర్యటించినప్పుడు మోదీకి మంచి బ్రహ్మరథం పట్టిన పరిస్థితి అక్కడ. సో అక్కడ ఎంతో కొంత కనీసం బోనీ చేస్తామన్న విశ్వాసం బీజేపీలో కనిపిస్తుంది. కేరళలో కూడా ఈ గత 5 ఏళ్ల కాలంలో లెఫ్ట్ వర్గాల చేతిలో చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకులు చనిపోవడం, చాలా చోట్ల ఘర్షణలు జరగడం ఇవన్నీ చూసాం. అక్కడ కూడా కొంత బోనీ చేసే స్కోప్ ఉందని చెప్పి బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. సో ఎన్ని చేసినా 67 సీట్లకు పైగా గెలవడం అనేది ఎలా ఉంటుందని చూడాలి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఉత్తరప్రదేశ్లో మొత్తం విపక్షాలన్నీ ఏకమైన పరిస్థితి. అంటే సీట్ల సర్దుబాటు సెట్ అవుతుందా లేదా ఇండియా కూటమికి అనుకున్న తరుణంలో మొత్తం మీద ఒక మెట్టు దిగడం అని చేసి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్తో పొత్తు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆప్తో కూడా 5 రాష్ట్రాల్లో సెట్ అయిన పరిస్థితి. అయితే ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్లో మాత్రం 2 వేరువేరుగా పోటీ చేయబోతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మంచి గ్రిప్ సాధించిన పరిస్థితి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని, రామమందిర నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని, మోదీ పర్సనల్ చరిష్మా అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నంబర్ పెరుగుతుందన్న ధీమాను మోదీ వ్యక్తం చేసి ఉంటారు. రైట్. ఇక ఇప్పుడు అసలు ఆ ప్రకటన చేయడానికి వ్యూహం ఏంటి? 2 వ్యూహాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఒక చైనీస్ తత్వవేత్త చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం కనిపిస్తుంది. యోధుడు గెలిచిన తర్వాత యుద్ధరంగానికి వెళ్తాడంట, అంటే ముందే గెలుస్తాడంట. అదే ఓటమి పాలయ్యేవారు ముందే ఓడిపోయి యుద్ధరంగానికి వెళ్తారంట. అఫ్కోర్స్ ఆ తత్వాన్ని విశ్లేషించేంత పరిజ్ఞానం నాకు లేదు, బట్ అది గుర్తొచ్చింది, ఎక్కడో చదివాను, గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఆ రకంగా ఇప్పుడు నరేంద్ర మోదీ ముందే గెలిచిన సంకేతాలను పార్టీ వర్గాలకు పంపడం ద్వారా పార్టీ శ్రేణులను, నాయకత్వాన్ని ఒక ఉత్తేజితులను చేసి ఎన్నికలకు ముందుకు పెడుతున్నారు. సో కార్యకర్తల్లో, పార్టీ క్యాడర్లో, పార్టీ నాయకత్వంలో ఒక ఉత్తేజం కలిగించడం ప్రధానమైన వ్యూహంగా కనిపిస్తుంది ఈ ప్రకటన వెనుక. ఇక రెండోది, కాంగ్రెస్ పార్టీ 2014-19లో చాలా పతనమైన పరిస్థితి, చాలా తక్కువ స్థాయికి పరిమితమైంది. ఈసారి నంబర్ పెంచుకునే క్రమంలో ఇండీ కూటమిని పెట్టారు, ఇండీ అలయన్స్. సో ఇండీ అలయన్స్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నితీష్ కుమార్ ఒక్కటి జారిపోయి బీజేపీతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సో అది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారి బంపర్ విజయాన్ని, బంపర్ నంబర్ను మెన్షన్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నిరుత్సాహం నింపాలి. అలాంటి వ్యూహం కనిపిస్తుంది. ఒకటి, సొంత పార్టీ నాయకుల్లో, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపడం, ఉత్తేజపరచడం. 2, ప్రత్యర్థి పార్టీని పూర్తిగా నిరాశ నిస్పృహలకు గురి చేయడం. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ 370 నంబర్ను, అదే రకంగా 400 నంబర్ను మోదీ కోట్ చేసి ఉంటారన్నది ఒక విశ్లేషణ, ఒక అంచనా. ఈ వ్యూహం కనిపిస్తుంది మోదీలో. మరి ఆయన దాన్ని అందుకుంటారా? ఏ మేరకు నంబర్ పెరుగుతుంది, తగ్గుతుంది అనేది చూడాలి. మొత్తం మీద ఈ ఎన్నికలైతే సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా జరగబోతున్నాయి. మార్చి మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఏప్రిల్ 1st వీక్ నుంచి మే 3వ వారం వరకు
6-7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. మే 3rd వీక్లో రిజల్ట్స్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. లెట్ us see what will happen. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.